యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, దేవుని బిడ్డలారా, హిజ్కియా అనే ఒక రాజు అక్కడ కనపడుతున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ మాట అక్కడ రాయబడినటువంటి భావం ఏమిటంటే, హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడే చెప్పాడు, దేవుడే అంటున్నాడు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హెచ్చరించాడు. తరువాత ఏం చేయాలో చెప్తున్నాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటకి ఈ రాజు ఏం చేయాలి? తన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే తన జీవితాన్ని, తన బ్రతుకు, తన మనస్సు దేవుని ఎదుట నిలబడి, ఒకవేళ దేవునికి తనకు వ్యతిరేకముగా ఏదైనా పాపం, శాపం ఉంటే దాన్ని తొలగించుకునే ప్రయత్నం, చక్కబరుచుకునే ప్రయత్నం, చక్కదిద్దుకునే ప్రయత్నం, సరిచేసుకునే ప్రయత్నం, దేవునికి అంది వచ్చే ఒక ప్రయత్నం చేయాలి. నీ ఇల్లు చక్కబరుచుకో, జీవితాన్ని, కుటుంబాన్ని, హృదయాన్ని, మనస్సు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, నడవడి సమస్తాన్ని చక్కబరుచుకోవాలి. దేవుని బిడ్డలారా, అలా చక్కబరుచుకునే ప్రయత్నములో ఆ రాజు దేవునితో ఏమంటున్నాడో తెలుసా? ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవా, యెహోవా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? ఆ మాట మీరు చూడండి వాక్యములో. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఈ మాట మాట్లాడాలి అంటే ఎంత ధైర్యం కావాలి దేవుని బిడ్డలారా. దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవా, యెహోవా, యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకము చేసుకో. నీ దృష్టికి సమస్తము అనుకూలముగా నేను జరిగించాను. దేవుని బిడ్డలారా, రాజు అంటున్నాడు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేను జరిగించాను. తూచా తప్పలేదు, సున్నా పొల్లు తప్పిపోలేదు. నీకు అనుకూలముగా, నీకు ఇష్టముగా, నీకు ప్రియముగా నేను నడుచుకున్నాను. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఆయన ఎవరు అడిగారు, ఏదో గేమ్ ఆడుతూ ఉంటే ఆయన కోపముతో, చిరాకుతో ఒక మాట మాట్లాడారు. పోయి రికార్డులు చూసుకోండి, అందులో నా ఎవిడెన్స్, నా విషయాలన్నీ ఉంటాయి, నన్నేమి అడగండి అని చెప్పి అలా వెళ్ళిపోయాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రాజు కూడా అంటున్నాడు, ప్రభువా, నా రికార్డు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది, నీ దృష్టికి, లోకం దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో కాదు, దేవుని సన్నిధిలో ఈ కష్టం, నష్టం, శ్రమ, శోధన ఎందుకు వచ్చింది? ఇది ప్రమోషన్ కొరకు వచ్చిందా? లేకపోతే దేవుని సన్నిధిలో నేను ఏదైనా పాపము చేశానా అనే పరీక్షకు
కొంచెం తేజీలు, వెనకున్న తేజీలు తిప్పాలి. దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి, దైవ చిత్తానుసారంగా మనం ఏది చేసినా అది దేవునికి ఇష్టకరంగా, యోగ్యముగా, ప్రియముగా మనము చేస్తే, నడుచుకుంటే సింహము వలె ధైర్యముగా ఉంటాం. కానీ ఏదైనా లోపం, పాపం ఉంటే భయం, చీకటి, అంధకారం ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు రాజు అంటున్నాడు, దేవా యెహోవా, నీ దృష్టికి అనుకూలముగా చేశాను. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు. నీ మందిరానికి నేనేం చేశాను? ఎలక్షన్లో గెలిచిన తరువాత మొట్టమొదట నేను పోయింది నీ మందిరానికి, నీ మందిరములోనికి. నీ మందిరములో అడుగు పెట్టాను, నీ మందిరపు తలుపులు తెరిచాను, బూజు దులిపాను, బాగు చేయించాను, నిషిద్ధ వస్తువులుంటే తొలగించాను, దీపాలు వెలిగించాను, దైవ సేవకులతో ప్రీతిగా, ప్రియముగా మాట్లాడాను. ఇంట్లో నా కుమారులను, నా కుమార్తెలను నేను ఎలా చూసుకుంటాను, ఎలా పిలుస్తాను, ఎలా ప్రేమిస్తాను, అలాగే దైవ సేవకులను కూడా నా కుమారులు, కుమార్తెలు అన్నట్లుగా పిలిచాను, ప్రేమించాను, ఖర్చు పెట్టాను, బాగు చేయించాను, శుద్ధి చేయించాను, దీపాలు వెలిగించాను, ప్రోత్సహించాను, నీ మందిరానికి మేలు చేశాను, నీ సన్నిధికి మేలు చేశాను. కాబట్టి ఈ మరణకరమైన రోగము సంగతి ఏంటి? నీవే చూసుకో దాని సంగతిని కన్నీళ్లు విడిచి ప్రభు పాదాల మీద అలా పడిపోయాడు. హల్లెలూయా! దేవుడు నచ్చాడు, దేవుడు మెచ్చాడు, ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా! బాడీ అయ్యున్న, దేహమయ్యున్న, శరీరమయ్యున్న దేవుని మందిరాన్ని ఆ రాజు బ్రతికించాడు, వెలిగించాడు, బాగు చేశాడు. దేవుడేమో అతని బాడీ, శరీరాన్ని బాగు చేశాడు, అతని దేహములో ఉన్నటువంటి రోగాన్ని తొలగించాడు, కన్నీటిని తుడిచాడు, ప్రార్థన అంగీకరించాడు, బాగు చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఒకవేళ అలా కాకుండా దేవుని మందిరానికి కీడు చేస్తే, హాని చేస్తే, దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది? కాబట్టి జీవితంలో ఎప్పుడు, ఎన్నడూ దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవునికి, దైవ సేవకులకు కీడు, హాని చేయకూడదు. దేవుడు ఆదిలో, అనాదిలోనే చెప్పాడు, నా ప్రవక్తలకు మీరు కీడు చేయవద్దు, వారికి హాని చేయవద్దు. రాజులను గద్దించాడంట, ప్రసిద్ధి నొందిన రాజులను దేవుడే హతము చేశాడు. దేవుని బిడ్డలారా, సముద్రాన్ని గద్దించాడు, రాజులను గద్దించాడు, శత్రువులను గద్దించాడు, అన్యులను తరిమాడు. దేవుని మందిరం పక్షముగా, దైవ సేవకుల పక్షముగా, ప్రవక్తల పక్షముగా మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మన భావం, వాక్యం, అంశం ఏం చెప్తుందంటే, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను. ఒక్కసారి ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనేదానికి ముందుగా దేవుని సన్నిధిలో మీరు ఎలా నడుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. దేవుని మందిరానికి ఎలా వస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎలా పోతున్నారో ఆలోచించండి. బైబిల్లో ఒక చోట దేవుడు అడుగుతాడు, నా మందిరములోనికి రమ్మన్నది ఎవరు మిమ్ములను? నా మందిరానికి పొమ్మన్నది ఎవరు అని అడుగుతున్నాడు. వాక్యములో ఉంది. దేవుని బిడ్డలారా, మీకై మీరే వస్తున్నారా? దైవ ప్రేరేపణతో వస్తున్నారా? సాతాను ప్రేరేపణతో వస్తున్నారా? దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నారు? ఎలా కూర్చుంటున్నారు? బయటికి ఇంటికి పోయిన తరువాత ఎలా ఉంటున్నారు?
మీ తిరుగుళ్ళు, సంచారాలు, ఆలోచనలు, తలంపులు, క్రియా కార్యాలు సమస్తం ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడా? దేవునికి మేలు చేసే వ్యక్తివైతే, దేవుని మందిరానికి అనుకూలముగా సమస్తము జరిగించే కుమారుడవు, కుమార్తెవైతే దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నిన్ను బాగు చేస్తాడు. దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాడు. శ్రమలో తోడుగా ఉంటాడు. కష్టములో, నష్టములో ఉంటే విడిపించి గొప్ప చేస్తాడు. అన్ని విషయాలలో కలగా పచ్చగా ఉంచుతాడు. గనుక దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు ఒకటి, మన కుటుంబాలు, మన జీవితం, మన ముఖాలు ప్రకాశిస్తాయి. రెండవది, ఆపదలో దేవుడు మనల్ని ఆదుకొని అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా.